నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో 10-15 సంవత్సరాల క్రితం అది పెను భారం అనమాట. దాదాపు 10 లక్షల కోట్లు ఉండేవి. ఈ ఎన్పిఎస్కి సంబంధించి గవర్నమెంట్ పెద్ద తలనొప్పి వచ్చేది. ఎందుకంటే బ్యాంకుల దగ్గర జనం అప్పు తీసుకునేవాళ్ళు తిరిగి కట్టేవాళ్ళు కాదు. ఒక 90 రోజుల పాటు ఇంట్రెస్ట్ కానీ ప్రిన్సిపల్ కానీ ఆ లోన్ అకౌంట్కి తిరిగి చెల్లించకపోతే అది ఎన్పిఏ అకౌంట్ అంటాం. విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ కంపెనీ ఉంది, దానికి సంబంధించి ఎన్పిఏ చాలా ఎక్కువ ఉండేది అనమాట. సో ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ ఎన్పిఏనే చాలా ఎక్కువ ఉంటుంది, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనమాట. ఈ పరిస్థితిలో ఎన్పిఏకి సంబంధించి మనం చాలా చర్యలు తీసుకున్నాం. మొదట్లో డెట్స్ రికవరీ ట్రిబ్యునల్స్ స్ట్రాంగ్గా పనిచేసాయి. అది ఆర్డిడిబిఎఫ్ యాక్ట్ కింద రికవరీ ఆఫ్ డెట్స్ డ్యూ టు బ్యాంక్స్ అండ్ అదర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్ కింద అప్పట్లో డెట్స్ రికవరీ ట్రిబ్యునల్స్ వేసాం. తర్వాత సర్ఫేస్ యాక్ట్, సెక్యూరిటైజేషన్ అండ్ అసెట్ రీకన్స్ట్రక్షన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ తీసుకొచ్చాం. తర్వాత సర్ఫేస్ యాక్ట్లో అమెండ్మెంట్స్ తీసుకొచ్చాం. తర్వాత 2016లో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ తీసుకొచ్చాం. ముఖ్యంగా ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఒక సంస్థ దివాళా దిశగా వెళ్తుందో ఆ టైంలో ప్రొఫెషనల్స్ చేతికిచ్చి దాన్ని నడిపించే విధంగా తీసుకొచ్చాం అనమాట. ఇన్ని మార్పులతో ఏం చేసామంటే మనం ఎన్పిఎస్ తగ్గించగలిగాం. దాంతో సబ్ ప్రైమ్ లెండింగ్ అంటే ఎవరికైతే మంచి క్రెడిట్ హిస్టరీ లేదో వాళ్ళకి లోన్లు ఇవ్వడం ఆపేశారనమాట. దీంతో ఎన్పిఎస్ తగ్గిపోయినాయి. ఒకప్పుడు రఘురామ్ రాజన్ గారు మనకి ఆర్బీఐ గవర్నర్గా ఉన్నప్పుడు అసలు బ్యాంకింగ్ రంగంలో మనకి బ్యాంకింగ్లో స్ట్రక్చరల్గా డబ్బులు ఇన్ఫ్యూజ్ చేయడం అవసరమా లేదా ఎన్పిఎస్ క్లియరెన్స్ చేయడం అవసరం అంటే ముందు ఎన్పిఎస్ క్లీనప్ చేయాలని చెప్పారు.